బీటెక్లో కూడా 10th అండ్ ఇంటర్ లాగానే రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళి 9.5 CGPA అండ్ 10 CGPA ఈ విధంగా మెయింటైన్ చేయాలా? అసలు ఈ విధంగా మెయింటైన్ చేస్తే మనకు 4 years తర్వాత ఒక హై పేయింగ్ జాబ్ వస్తుందా? హాయ్ ఎవ్రీవన్, ఎవరైతే మన వీడియోని కొత్తగా చూస్తున్నారో వెల్కమ్ బ్యాక్ టు పవన్స్ కోడ్ హబ్. దిస్ ఇస్ పవన్ మార్కంటే. ఐఎమ్ కరెంట్లీ ఇన్ మై బీటెక్ థర్డ్ ఇయర్ CSE. అయితే ఈ వీడియో ఎవరైతే బీటెక్ ఫస్ట్ ఇయర్స్ అండ్ సెకండ్ ఇయర్స్ ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళకైతే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకు నేను బీటెక్ ఫస్ట్ ఇయర్స్ అండ్ సెకండ్ ఇయర్స్ అంటున్నానంటే, మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడే రీసెంట్గా జాయిన్ అయ్యారు కదా ఫస్ట్ ఇయర్లో, వీళ్ళందరి మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, అంటే మనం 10th అండ్ ఇంటర్మీడియట్ లాగానే బీటెక్లో కూడా హై CGPA తెచ్చుకుంటే మనకు ఎట్ ద ఎండ్ ఆఫ్ 4 years తర్వాత ఒక మంచి జాబ్ వస్తుందనే ఒక ఆలోచనలో ఉంటారు. బట్ ఈ విధంగా ఆలోచించడం వల్లనే మీరు చాలా టైం అనేది వేస్ట్ చేస్తున్నారు. ఎందుకు మీరు టైం వేస్ట్ చేస్తున్నారంటే, వన్ థింగ్, మీరు బీటెక్లో ఎట్ ద ఎండ్ మీరు రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళి ఒక 90% ఆఫ్ అటెండెన్స్ మెయింటైన్ చేస్తూ అండ్ ప్రతి సెమిస్టర్లో 9.5 10 CGPA ఈ విధంగా మెయింటైన్ చేస్తున్నప్పటికీ మీ దగ్గర ఒక ప్రాపర్ స్కిల్ అనేది లేదనుకోండి, ఎట్ ద ఎండ్ ఆఫ్ 4 years తర్వాత ఎప్పుడైతే మీరు కంపెనీ అనేది రిక్రూటింగ్ వస్తుందో అప్పుడు మీరు సెలెక్ట్ అనేది కావడం జరగదు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ మీరు ఎంత CGPA మెయింటైన్ చేస్తున్నారు, మీరు కాలేజ్కి ఎంత రెగ్యులర్గా ఉన్నారనేది చూడదు. మీ దగ్గర మినిమం CGPAతో పాటు మీతో ఎన్ని స్కిల్స్ ఉన్నాయి, మీ దగ్గర ఎన్ని స్కిల్స్ ఉన్నాయి అవైతే చూస్తారు. కాబట్టి మీరు ఒక మినిమం CGPA అనేది మెయింటైన్ చేయాలి. మినిమం అటెండెన్స్ మెయింటైన్ చేస్తూ మీరు స్కిల్స్ అనేది మెయింటైన్ చేయాలి. అయితే ఈ వీడియోలో నేను అసలు మినిమం అటెండెన్స్ ఎలా మెయింటైన్ చేయాలి, మినిమం CGPA ఎలా మెయింటైన్ చేయాలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మినిమం అటెండెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. మినిమం అటెండెన్స్ అనేది మెయింటైన్ చేయాలంటే ప్రతి కాలేజ్ మనకు ఒక కట్ ఆఫ్ అనేది పెడుతుంది, 75% ఆఫ్ అటెండెన్స్. ఈ యొక్క 75% ఆఫ్ అటెండెన్స్ అనేది మనం ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఎందుకంటే మన యొక్క సెమిస్టర్ ఎగ్జామ్స్ రాయాలంటే ఖచ్చితంగా మనకు 75% ఆఫ్ అటెండెన్స్ అనేది నెసెసరీ. కాబట్టి మనం ఈ యొక్క 75% ఆఫ్ అటెండెన్స్ అని మెయింటైన్ చేయాలి. కానీ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈ యొక్క 75% ఆఫ్ అటెండెన్స్ మెయింటైన్ చేయడానికి ఫెయిల్ అవుతుంటారు. అంటే 75% ఆఫ్ అటెండెన్స్ మెయింటైన్ చేయలేకపోతుంటారు. దీనికి మేజర్ రీజన్ వచ్చేసి వీళ్ళు కాలేజ్కి వెళ్తారు కానీ ఒక క్లాస్లో ఉంటే ఇంకొక క్లాస్లో ఉండరు. ఈ విధంగా మెయింటైన్ చేయడం వల్ల అటెండెన్స్ అనేది చాలా పడిపోతుంది. బట్ మీరు ఈ విధంగా చేయకుండా వీక్లో 1 or 2 days ఎలా ఉంటాయంటే ఓన్లీ 1 or 2 classes జరుగుతాయి మోస్ట్లీ మనకి ఇంపార్టెంట్. అండ్ మిగతా సబ్జెక్ట్స్ అన్ని నాన్ క్రెడిట్ సబ్జెక్ట్స్ అండ్ స్పోర్ట్స్ ఇంకా లైబ్రరీ ఈ అవర్స్ ఉంటాయి. అయితే ఈ అవర్స్లో ఒక్క క్లాస్ కోసం మన డే మొత్తాన్ని వేస్ట్ చేస్తాం. ఇలా చేయకుండా మీరేం చేయాలంటే ఈ యొక్క 1 class or 2 classes ఏవైతే ఉంటాయో ఈ రోజు మీరు స్కిప్ అనేది చేయాలి. స్కిప్ చేసి ఈ యొక్క టైం ఏదైతే ఉందో ఈ యొక్క టైంని మీరు మీ యొక్క స్కిల్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై అనేది చేయాలి. ఓకేనా, మీ యొక్క స్కిల్ పైన మీరు వర్క్ అనేది చేయాలి. అయితే ఈ యొక్క 2 days 1 or 2 days తప్పించి మిగతా 4 days or 3 days ఉంటాయి కదా, ఈ డేస్లో మీరు కంప్లీట్గా కాలేజ్కి రెగ్యులర్గా వెళ్ళి మీరు CGPA అనేది మెయింటైన్ చేయొచ్చు. అంతే మీరు గుర్తుంచుకోవాల్సింది అంటే, మీరు త్రూఅవుట్ ద సెమిస్టర్ కాలేజ్కి రెగ్యులర్గా వెళ్ళి మంచి అటెండెన్స్ మెయింటైన్ చేస్తూ ఒక హై CGPA తెచ్చుకున్నప్పటికీ మీరు సెమిస్టర్ ముందు ఒక 15 days యూట్యూబ్ ముందు గట్టిగా కూర్చుంటే యూట్యూబ్లో మీకు చాలా రిసోర్స్ ఉన్నాయి. ప్రతి టాపిక్ని చాలా బాగా మన యొక్క ఫ్యాకల్టీ కన్నా 10 times బెటర్ చెప్పేవాళ్ళు ఉంటారు. అర్థమవుతుందా? సో మీరు 9.5 అలా తెచ్చుకోకుండా మినిమం 8 to 8.5 CGPA తెచ్చుకోవడానికి అయితే మీరు ఖచ్చితంగా అయితే తెచ్చుకోవచ్చు. సో ఒక సెమిస్టర్ 4 to 5 months వేస్ట్ చేయడం కన్నా ఒక 15 days మనం గట్టిగా మన ఒక సెమిస్టర్ కూర్చుంటే సరిపోతుంది. అందులో రెగ్యులర్గా కాలేజ్కి వెళ్తున్నావు, 100% అటెండెన్స్ మెయింటైన్ చేస్తున్నావు, హై CGPA మెయింటైన్ చేస్తున్నావు, బట్ నీ దగ్గర ఎటువంటి స్కిల్స్ అనేవి లేవు సపోజ్. అలాంటప్పుడు నేను ఏ కంపెనీ కూడా రిక్రూట్ అనేది చేయదు. ఓకేనా, ఎందుకంటే వాళ్ళకు మినిమం CGPA ఉన్నా కానీ వాళ్ళకి స్కిల్స్ అనేవి ఉండాలి. సో నువ్వు ఈ విధంగా 4 years నువ్వు ఎంతో బాగా కష్టపడి CGPA మెయింటైన్ చేసినా నీకు ఎటువంటి యూజ్ అనేది ఉండదు. కాబట్టి నువ్వు మినిమం CGPA మెయింటైన్ చేస్తూ స్కిల్స్ అనేవి పెంచుకోవాలి. మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చూసుకుంటే ఎవరైతే మన కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారో సీనియర్స్ కానీ వీళ్ళందరూ ప్లేస్మెంట్లలో రిక్రూట్ అనేది కారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర చాలా క్లెవర్స్ ఉంటారు, చాలా హై CGPA ఉంటుంది వీళ్ళకు. బట్ వీళ్ళు అకాడమిక్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల వీళ్ళది ఏదైతే స్కిల్స్ బిల్డింగ్ ఉంటుంది కదా దీనిపైన కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోతుంది. ఓకేనా, సో అలాంటప్పుడు ఏమవుతుంది, అకాడమిక్స్లో ఎంతో బాగా స్కోర్ చేసినప్పటికీ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకోలేరు. కాబట్టి రిజెక్ట్ అనేది కావడం జరుగుతుంది. కాబట్టి మీరు అకాడమిక్స్తో పాటు అకాడమిక్స్ పైన మీరు కాన్సన్ట్రేషన్ తక్కువ పెట్టినా మీ యొక్క స్కిల్స్ని బిల్డ్ చేసుకోవడంలో మీరు కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, చాలామంది స్టూడెంట్స్ మాకు టాప్ కాలేజ్లో సీట్ రాదు, నార్మల్ Tier 3 కాలేజ్లో సీట్ వచ్చింది అని చాలామంది అయితే చాలా రెగ్యులర్గా అయితే ఫీల్ అవుతున్నారు. బట్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, బీటెక్లో మీరు ఏ కాలేజ్లో అయినా మీకు ఎటువంటి స్కిల్స్ అనేవి నేర్పించరు. ఓకేనా, నువ్వు ఎంత టాప్ కాలేజ్లో అయినా నీకు ఎటువంటి స్కిల్స్ అనేది వాళ్ళు నేర్పించారు. ఎట్ ద ఎండ్ ఆఫ్ 4 years తర్వాత వాళ్ళు నీకు ఇచ్చేది ఏంటంటే, వాళ్ళ యొక్క కాలేజ్ నుంచి నువ్వు
గ్రాడ్యుయేట్ అయిన అని ఒక డిగ్రీ సర్టిఫికేట్ నీ చేతిలో పెడతారు. అంతకు మించి వాళ్ళు ఎటువంటి ప్లేస్మెంట్ సంబంధించిన స్కిల్ అనేది నీకు నేర్పించారు. కాబట్టి నువ్వు నీ యొక్క స్కిల్స్ అనేది ఓన్గా నేర్చుకోవాలి. యూట్యూబ్లో కానీ కొన్ని పెయిడ్ కోర్సెస్ ఉంటాయి, ఇలాంటివి చూసి నువ్వు నీ యొక్క స్కిల్స్ అనేది బిల్డ్ చేసుకోవాలి. నీ యొక్క రెజ్యూమ్ అనేది నువ్వు ఇంకా వెయిట్ అనేది యాడ్ చేసుకోవాలి దాన్ని. సో ఈ విధంగా చేస్తే ఎట్ ద ఎండ్ ఆఫ్ 4 years నీ యొక్క ఫ్రెండ్స్ కాకుండా నీ యొక్క ఫ్రెండ్స్ కంటే నువ్వు ఇంకా ముందుంటావు. సో దట్స్ వాట్ యూ హ్యావ్ టు డూ ఇన్ యువర్ బీటెక్. సో ఐ థింక్ దిస్ వీడియో విల్ బి రియల్లీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. అండ్ మీకు ఈ వీడియో అయితే హెల్ప్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్.